నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆటో ప్రయాణికులు టార్గెట్ చేస్తూ దోపిడీలకు పాల్పడుతున్న నిందితులను అరెస్టు చేసిన తెనాలి 3 టౌన్ పోలీసులు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశం, నిందితుల వివరాలు తెలియజేసిన ఎస్పీ సతీష్ కుమార్. పారిశుద్ధ్య నిర్వహణలో పటిష్టమైన చర్యలు తీసుకున్నామన్న చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. సైడ్ కాల్వల్లోనూ రోడ్ల మీద వ్యర్థాలను వేస్తే ఉపేక్షించేది లేదంటూ వెల్లడి. ప్రతి వార్డులో సామూహిక పారిశుద్ధ్య కార్యక్రమాలు విస్తృతం చేసిన పురపాలక సంఘం. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్నట్లుగా తెనాలిలో ధాన్యం అమ్మకాల పరిస్థితి ఇది. తేమ శాతం పేరిట కొర్రీలతో అన్నదాతల ఆవేదన, రోడ్లపైన ధాన్యపు రాశులతో ఎదురుచూపులు. తెనాలి పురపాలక సంఘం నిర్వహిస్తున్న ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాన్ని 31వ వార్డులో నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిబోయిన రాధిక వార్డులో జరుగుతున్న పనుల్ని అధికారులతో కలిసి వార్డులోని ప్రతి వీధిలో తిరిగి పరిశీలించారు. తెనాలి పట్టణంలో చేపడుతున్న సామూహిక పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగంగా 31వ వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పరిశీలించారు. అధికారులతో కలిసి వార్డులోని ప్రతి వీధిని పరిశీలించారు. మురుగు కాలువలో పేరుకుపోయిన పూడికలను తొలగింపు చర్యలు తీసుకోవడంతో పాటు వ్యర్థాలతో నిండిపోయిన కాలువలను శుభ్రం చేయించారు. ప్రధాన కాలువలపై బండలు తొలగించి స్కిల్ట్ని తీయించారు. అంతేకాకుండా నీటిపారుదలకు అడ్డంకిగా మారిన ప్రాంతాల్లో స్థానికులతో మాట్లాడి వ్యర్థాలు వేయవద్దని సూచించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిబోయిన రాధిక మాట్లాడుతూ పట్టణంలోని పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు పురపాలక సంఘం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని శానిటేషన్ కార్యక్రమాలను ప్రతి వార్డులో చేపడుతుందని ఆమె తెలిపారు. ఇందుకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ నిర్మల, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ వార్డుకు వచ్చేసి డ్రైన్స్ ప్రాబ్లం అనేది బాగా ఉంది. అందుట్లో ఈ కల్వర్ట్ల కింద కూడా కన్స్ట్రక్షన్ జరుగుతానా, ఆ కల్వర్ట్ల కింద కంకరు, ఇటుకరాళ్ళు, సిమెంటు ఇదంతా స్ట్రక్ అయిపోతుంది జరిగింది అక్కడ. అది దానివల్ల రోడ్డు మీదకి కాలువ నీరు అనేది రావటం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు దాని మీద డ్రైన్స్ మీద బండలు కానీ లేకపోతే ఏదన్నా ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాను. లేదా ఆ కల్వర్ట్లు అక్కడితో కూడిపోయి ఆ మురికి నీరంతా ఆగిపోయి వాటిల్లో దోమలు అనేది మన అందరికీ తెలిసింది. ఆ మురుగు నీళ్ళలో దోమలు ఉత్పత్తి పెరిగింది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. అలానే ఈ చెత్త చెదారం కూడా ఈ రోడ్డు మీద కానీ డ్రైన్స్లో కానీ వేయకుండా ఉండాలని కోరుతున్నాను. అలానే డస్ట్బిన్ రూపంలో మా వర్కర్స్ వస్తారు కాబట్టి వాళ్ళకి అందించాలని కూడా కోరుతున్నాను. దయచేసి ప్రజలందరూ సహకరిస్తే ఇంకా శానిటేషన్ అనేది మెరుగుపడింది. కాబట్టి అలానే ఈ రోడ్లో కూడా ఈ డ్రైన్స్ ప్రాబ్లం ఉంది కాబట్టి కల్వర్ట్లు ఇది త్వరలోనే చేపిస్తానని కోరుతున్నాను. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తేమ శాతం పేరిట అధికారులు కొర్రీలు పెడుతుండడంతో ఏం చేయాలతో దిక్కుతోచక అన్నదాతలు తల్లడిల్లిపోతున్నారు. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్నట్లుగా తయారైంది డెల్టాలో రైతాంగ పరిస్థితి. ఎన్నో కష్టనష్టాలు వచ్చి ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు సరైన ధర రాకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా అది ఆచరణలో మాత్రం అమలు కావటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తేమ శాతం పేరిట వ్యవసాయ అధికారులు కొర్రీలు పెడుతుంటే రైతులు ధాన్యం రాశులను రోడ్ల మీదనే పోసుకుని ఆశగా ఎదురు చూడాల్సి వస్తోంది. ఎన్నో అవరోధాలు, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుంటూ పంట సాగు చేస్తున్న రైతాంగానికి పంట చేతికొచ్చాక కూడా దాన్ని అమ్ముకునేందుకు మరింతగా అవస్థలు పడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి దిగుబడి తగ్గడంతో పాటు ఆశించినంత ధర కూడా లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పొలాల్లో పండించిన ధాన్యాన్ని రోడ్లపై రాసులుగా పోసి అమ్మకాల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఫెంగల్ తుఫాను ముప్పు పోయిందనుకుంటే ఇప్పుడు మళ్లీ వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని తీవ్ర వాయుగుండం హెచ్చరికలు వస్తుండటంతో రైతులు మరింత ఆందోళనలో మునిగిపోతున్నారు. బుధవారం సాయంత్రం ఆటోనగర్ వద్ద ధాన్యాన్ని రాసులుగా పోసిన రైతులు అమ్మకాల కోసం ఎదురుచూపులు చూడాల్సి వస్తోంది. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములక శివసాంబరెడ్డితో కలిసి పలువురు రైతులు తమ ఆవేదనను తెలియజేశారు. మాది కంచర్లపాలెం సార్. మేము కోతకు మా హార్వెస్ట్ చేసి వారం రోజులు అవుతుంది. ఇంత మటుకి గింజలు ఎత్తిన దాఖలు లేవు. అయితే నిరుడు ఒక్క బస్తా వచ్చేసి 2000 రూపాయలు అమ్మాము.
ఈ సంవత్సరం 1300 రూపాయలకి అడుగుతున్నారు. దయచేసి మా అందు ఈ ధాన్యం ఎత్తాలని మనవి చేస్తున్నాం అంతే. పోయిన సంవత్సరం 45 బస్తాలు అయినాయి, ఈ సంవత్సరం 25 బస్తాలే అవుతున్నాయి. ఎందుకు ఎత్తట్లేదంటే తేమ శాతం అంటున్నారు, అది గోతాలు లేవు అంటున్నారు. గోతాలు 40 రూపాయలు ఒక్కొక్క గోతం వచ్చేసి. మాది కంచెలపాలెం, నా పేరు ఏరయ్య. నిరుడు 3 ఎకరాలు చేసాము. నిరుడు 3 ఎకరాలు వచ్చిన దిగుబడి నిరుడు 1800 బస్తా ఒడ్డు. ఈ సంవత్సరం 1800, 1200కే కొంటున్నారు. ఇక్కడ మేము వారంటాల నుంచి 3 రోడ్ల మీద ఒడ్లు ఆరబోసి ఉన్నాం. ఇంతవరకు పట్టించుకున్న వాళ్ళు గోతాలు మేమే కొనుక్కుంటున్నాం. 40-50 రూపాయలు గోతం కొనుక్కొచ్చి మేము వాళ్ళకి ఇచ్చిన మార్కెట్కి వేస్తున్నా కానీ మాకు ఏ ఇబ్బందులు, అన్ని ఇబ్బందుల్లోనే ఉన్నాం. మేము వాన పడతాం, మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మాది కంచెటపాలెం అండి. నా పేరు భాస్కర్రావు. నేను రైతుని. గత 40 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. గత సంవత్సరం ధాన్యం మేము 1800, 1850 చేసి అన్నాము. ఈ సంవత్సరం 1300కి 1400కి అడుగుతున్నారు. ఎవరు కొనేవాళ్ళు లేరు. పైన తుఫానుగా ఉంది. ప్రభుత్వం వారు తీసుకుంటానంటేనేమో మాకు గోతాలు ఇవ్వట్లేదు. గోతాలు ఇవ్వకుండా మాయిశ్చర్ ఎంత అంటున్నారు. మేము దానికి కూడా కటింగ్ కూడా ఒప్పుకున్నాము, కానీ గోతాలు ఇవ్వట్లేదు. మాకు ఎత్తుడు కూలి, దింపుడు కూలి ఇవన్నీ బడి కూడా గోతానికి ఒకటి 100 రూపాయలు పడుతుంది అక్కడికి వెళ్ళేటప్పటికి. వే బ్రిడ్జి మొత్తం అన్నీ మాయని అంటున్నారు. రైతులు ఈ విధంగా దురవస్థలో ఉన్నారయ్యా. ప్రభుత్వం వారు కనుకరించి రైతుల్ని ఆదుకోవాలని కోరుతున్నాం. ధాన్యం పండించిన రైతు ఇవాళ కళ్ళనీళ్ళు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అసలు ఎందుకు పంట పండిస్తున్నామా, ఎందుకు కష్టపడుతున్నామా అనేది వాళ్ళ ఆవేదన అంతుబట్టని పరిస్థితి. ఎందుకంటే గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఒక్కొక్క రైతుకి ఎకరానికి 20,000 రూపాయల పైన నష్టం వచ్చింది. పంట దిగుబడి ఎకరానికి 10 బస్తాల పైన వచ్చింది. అట్లాగే ధర కూడా తగ్గిపోయింది. ఇది రైతాంగాన్ని కొంగదీస్తున్న పరిస్థితులు. దీంతోపాటు ప్రకృతి కూడా రైతులకి శాపంగా మారింది. వరుసనే తుఫాన్లని రకరకాల భయాలతో రైతులు అయిన కాడికి అమ్ముకుందాం అనే పరిస్థితిని ధాన్యం వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. 1350, 1300లకు కూడా కొనుగోలు చేసి రైతుల్ని నిలువునా దోపిడీ చేస్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుంది అనేది మా అభిప్రాయం. రైతులే ఈ దేశానికి అన్నం పెట్టే రైతే ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితి ఎందుకు కల్పిస్తున్నారు ఈ ప్రభుత్వాలు? అంటే వ్యాపారాలు చేసేవాళ్ళు, ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అమ్మేవాళ్ళు ఎవరూ ఆత్మహత్య చేసుకోవట్లా. కానీ పంట పండించి దేశానికి అన్నం పెట్టే రైతు, అన్నదాత ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితిని ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. అందుకని ప్రభుత్వం ఇప్పటికైనా సరే మీనమేషాలు లెక్క పెట్టకుండా ఉండా ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు. ఈ మధ్యకాలంలో నేను శివలూరు గ్రామం పోయాను. ఈ శివలూరు గ్రామంలో పోతే అక్కడ ఒక్క గింజ, ధాన్యం గింజ కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలే. అంటే ఎక్కడ ఉంది ఈ లోపం? మరి అందుకని క్షేత్రస్థాయిలో అట్లాగే ప్రభుత్వం మరి ఆర్భాటంగా తూములూరులో ప్రారంభించారు. కానీ మరి అక్కడ వాళ్ళ రైతులు గగ్గోలు పెట్టే పరిస్థితి. ప్రభుత్వం మాటలు చెప్పటం కంటే ఆచరణలో రైతుల్ని ఏ విధంగా ఆదుకోవాలి, వాళ్ళని ఏ విధంగా మరి వాళ్ళకి న్యాయం జరగాలి అనే పద్ధతిలో ఆలోచిస్తే రైతుకి ఎంతో కొంత మేలు జరుగుతుంది. లేకపోతే ఈ రైతులు ఇప్పుడు వాళ్ళ డెల్టా ప్రాంతంలో 100కి 70-80% కౌలుదారులు, కౌలు వ్యవసాయం, కౌలు రైతులు వాళ్ళు కూడా గిట్టుబాటు కాక కాడి కింద బరేస్తే ఇక ఈ డెల్టా ప్రాంతంలో ఇక అన్నానికి కూడా కరువు అయ్యే పరిస్థితి. అందుకని ప్రభుత్వం రైతుల్ని, కౌలు రైతుల్ని ఆదుకునేందుకు ధాన్యం రైతులకి న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. తెనాలి చెంచుపేటకు చెందిన ఓ మహిళ అనారోగ్యంతో లేవలేని పరిస్థితిలో ఉంది. ఈ నేపథ్యంలోని ఆ మహిళకు రెడ్ క్రాస్ తెనాలి శాఖ చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి వీల్చైర్ను అందించారు. తెనాలి చెంచుపేటలో నివాసం ఉంటున్న వెంకటకృష్ణారావు అనే అతను తన భార్యకు అనారోగ్య పరిస్థితి నేపథ్యంలో రెడ్ క్రాస్ తెనాలి శాఖ ప్రెసిడెంట్ ముమ్మనేని భానుమతిని వీల్చైర్ కావాలని కోరటం జరిగిందని చెప్పారు. దీంతో ఆమె వెంటనే స్పందించి వీల్చైర్ని తన భార్య కోసం ఇవ్వటం జరిగిందని చెబుతూ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. రెడ్ క్రాస్ తెనాలి శాఖ ప్రెసిడెంట్ ముమ్మనేని భానుమతి ఈ సందర్భంగా మాట్లాడుతూ రెడ్ క్రాస్ సంస్థ నుంచి వీల్చైర్స్ అనేక మందికి ఇచ్చామని, అనారోగ్యంతో నిలబడలేని బాధపడుతున్న పేషెంట్లు తమ దృష్టికి తీసుకువస్తే వీల్చైర్స్ని అందిస్తామని తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.
మన కృష్ణారావు గారు వాళ్ళ భార్య మరి అనారోగ్యంతో ఇంట్లో కదలలేని పరిస్థితిలో ఉండటం వలన మమ్మల్ని వీల్ చైర్ స్పాన్సర్ చేయమని అడగడం జరిగింది. ఇది మన కలెక్టర్ ఆఫీస్కి ఎలక్షన్ టైంలో తీసుకొచ్చాము. వాళ్ళు మళ్ళీ తిరిగి మాకు అప్పచెప్పడం జరిగింది. అందుకని ఆయనకి ఉపయోగపడే విధంగా మరి ఈ వీల్ చైర్ని మరి కృష్ణారావు గారి భార్యకి ఉపయోగించుకోవడానికి మేము మా ఇండియన్ రెడ్ క్రాస్ తరఫున ఇవ్వటం జరిగింది. ఇంకా ఎవరికైనా ఎలాంటి అనారోగ్య సమస్య ఉండి వీల్ చైర్లు అవసరం ఉంటే మేము మా సంస్థ తరఫున ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాము. వెంకటకృష్ణారావు అండి. నా భార్య సెర్వికల్ స్పాండిలోసిస్ ప్రాబ్లం వల్ల అనారోగ్యం పాలై బెడ్ అయినందుకు భానుమతి గారిని రిక్వెస్ట్ చేసి అమ్మ వీల్ చైర్ ఉంటే కాస్త స్పాన్సర్ చేయండి అని కోరిన మీదట మేడం గారు వీల్ చైర్ స్పాన్సర్ చేశారు. ఆమెకు కృతజ్ఞత వందనాలండి. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో గీతా రథయాత్ర పట్టణంలో శోభాయమానంగా జరిగింది. గీతా జయంతి సందర్భంగా నిర్వహించిన రథయాత్రలో హిందూ సంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి. స్థానిక మార్కెట్ సెంటర్లోని శ్రీ కోదండ రామాలయం నుండి నెహ్రూ రోడ్లోని గోవర్ధన స్వామి ఆలయం వరకు బుధవారం సాయంత్రం గీతా రథయాత్ర వైభవంగా నిర్వహించారు. గీతా జయంతి సందర్భంగా నిర్వహించిన రథయాత్రలో సీతారాములు, లక్ష్మణుడు, ఆంజనేయుడు, శ్రీకృష్ణ భగవాన్ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి ఊరేగించారు. బజరంగ దళ తెనాలి శాఖ, విశ్వ హిందూ పరిషత్తు, హిందూ చైతన్య వేదికల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన గీతా రథయాత్రలో కార్యకర్తలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా జిఎస్ స్వామి శిష్యులు నరేంద్ర స్వామి హారతిచ్చి రథయాత్ర ప్రారంభించారు. కార్యక్రమాన్ని అవ్వారు శ్రీనివాసరావు, అంబటి మారుతి వరప్రసాద్, పొట్టిమూర్తి శ్రీనివాసరావు, నిట్టా బాలు పర్యవేక్షించారు. రామాంజనేయులు, శేఖరమూర్తి, చరణ్, రమాదేవి, శారద, విజయలక్ష్మి, వేదశ్రీ తదితరులు పాల్గొన్నారు. రథయాత్రకు గోవర్ధన స్వామి దేవాలయం వద్ద అర్చకులు ఘన స్వాగతం పలికారు. హారతలిచ్చి పూజలు నిర్వహించారు. అనంతరం ప్రసాద వితరణ చేశారు. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో హైందవ శంకారావం జనవరి 5వ తారీఖు మన గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర హైందవ శంకారావం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు శౌర్యదివాస్ గీతా జయంతి రథోత్సవం మేము కార్యక్రమం చేసుకోవడం జరుగుతూ ఉంది. మన మెయిన్ మార్కెట్లో రామాలయం దగ్గర నుంచి గోవర్ధన సాంగుడి వరకు రథయాత్ర నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి మన మహిళలు కానీ ఎంతో ఆనందంగా పాల్గొంటూ ఉన్నారు. మరి గీతా జయంతి అన్ని విలువలు ఎంతో ఆదర్శమైనటువంటి గ్రంథం మనందరికీ కూడా, మన హిందువులందరికీ కూడా ఎంతో ఆదర్శంగా ఎంతో గొప్పగా మనందరం భావించి దాన్ని దైవత్వంతో మనం కొలుస్తూ ఉన్నాము. మరి అలాంటి భగవద్గీత ఉద్భవించిన రోజు వాళ్ళ మరి వాళ్ళ మహిళలందరూ కూడా ఎంతో ఆనందంగా కోలాటం చేసుకుంటూ రామనామాలు చెప్పుకుంటూ మార్కెట్ ఏరియా మొత్తం కోలాహలంగా చేసుకుంటూ మహిళలందరూ కూడా కొనసాగుతూ ఉన్నారు. హైందవ శంకారామం మన జనవరి 5వ తారీఖు హైందవ శంకారామం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క హైందవ భక్తుడు ప్రతి ఒక్క గడప నుంచి ఇది మా బాధ్యత, మేమందరం కూడా వెళ్ళి దేవాలయాల్లో జరుగుతున్న వాటి గురించి ప్రశ్నించాలి. ఎక్కడైతే హైందవులకి వాళ్ళ మానవ హక్కులు కోల్పోతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళి మేము అక్కడ ప్రశ్నించాలి అని చెప్పి ప్రతి గడప నుండి ప్రతి ఒక్కళ్ళు వచ్చి హైందవ శంకారామంలో భాగంగా అందరూ కూడా అక్కడికి రావాల్సిందిగా ప్రతి ఒక్క హైందవ భక్తుని కోరుతా ఉన్నాను. మరి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. హైందవ ధర్మం కాపాడటం కోసం, సనాతన ధర్మం కాపాడటం కోసం మేమందరం కూడా ఎప్పుడు సిద్ధంగా ఉంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. చిన్నతనం నుండే పిల్లలకు గాంధీజీ భక్తి విశ్వాసాలు నేర్పితే వారి భవిష్యత్తు బాగుంటుందని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి పేర్కొన్నారు. చిన్నారి జసితా సంతోషి జన్మదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షల్ని తెలియజేశారు. స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో ఆశ్రమ వాసులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. బుధవారం చిన్నారి జసిత సంతోషి 7వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సేవా కార్యక్రమం చేపట్టారు. చిన్నారి తల్లి శ్రీవల్లి పాల్గొని ఆశ్రమంలో వృద్ధులకు అందిస్తున్న సేవలపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. తమ కుమార్తె పుట్టినరోజు వేడుకలను ఇక్కడ జరుపుకోవటం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు. చిన్నతనం నుండే పిల్లలకు గాంధీజీ భక్తి విశ్వాసాలు, సేవాతత్వం నేర్పాలని వజ్రాల రామలింగాచారి సూచించారు. కార్యక్రమంలో నాగరాజు, సాంబశివరావు, అరుణ, కుమారి తదితరులు పాల్గొన్నారు. అలాగే గోళ్ల చిన్నమ్మ కుటుంబ సభ్యులు ఆశ్రమ వాసులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈరోజు నల్లపాటి జిసిత సంతోషి 7వ పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు నాగరాజు గారు, శ్రీవల్లి గారు, అట్లాగే నాయనమ్మ అరుణకుమారి గారు, తాతయ్య గారు సాంబశివరావు గారు కుటుంబ సభ్యులు రావటం చాలా సంతోషం. అన్యోన్యంగా ఉండటం అనేది పుట్టినరోజు వేడుకల్లో చేసుకోవడం చాలా గొప్పగా ఉంటుంది. ముఖ్యంగా గాంధీ ఆశ్రమం నిర్వహించడం అనేది చాలా గొప్పతనం. మానవుడే దేవుడై ప్రపంచానికి ఆదర్శంగా శాంతించి
అందరి హృదయాల్లో వెలుగొందుతున్నటువంటి మహనీయుడు మహాత్మా గాంధీ. ప్రతి అవతారం కూడా విలువైనది. ఈ అవతారం ఏంటంటే ప్రతి మానవుడిని, అన్ని మతాలని, అన్ని కులాలని, అన్ని దేశాలని ఏకీకృతం చేసి మానవత్వమే మహోన్నతం చాటి చెప్పి ప్రజలందరి హృదయాల్లో ఉండి ప్రజలకి సుఖశాంతులు అందజేస్తుంటే మహనీయుడు. అందుకనే మేము గాంధీ గారి పేరుతో నిత్యము స్మరించుకుంటూ వృద్ధులకి సేవ చేయాలనే ఉద్దేశంతో 20 సంవత్సరాల క్రితం వృద్ధాశ్రమం ఏర్పాటు చేయడం అయింది. దాతలు, ధర్మకర్తలు అందరూ కూడా సహాయ సహకారం అందిస్తున్నారు. వారి అండదండలతో ఆశ్రమం నిర్వహిస్తుంది. మేము చేసే పుణ్యకార్యాలన్నీ కూడా ధర్మకర్తలకి, ధర్మదాతలకి వెళ్తుంది. ఎందుకంటే ధర్మం రక్షిత. ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారి వల్లనే ధర్మం నిలబడుతుంది. ఎవరు ఆచరించాలి? మానవుడే ఆచరించాలి. ఎందుకంటే మిగతా జీవులకి అధర్మం అంటే తెలియదు, ధర్మం అంటే ఏంటి తెలియదు. కాస్త భోజనం చేయడం, కాస్త నీళ్ళు తాగడం, అరుచుకోవడం, గిరుచుకోవడం తప్ప వాటికి తెలియదు. ఒక మానవుడు అంటే సర్వకాల సర్వావస్థలందు జ్ఞానోదయం కలిగిన మానవుడు. ఈ జన్మ తర్వాత, మానవ జన్మ తర్వాత దేవుళ్ళో లీనమంటే మోక్ష మార్గం. అందుకే దానికి కావాల్సింది ఏంటంటే త్యాగము, అహింసా విధానము, సత్యము, సహనము, ఓర్పు, ఇవన్నీ కూడా. అదేవిధంగా ఇవాళ జీసస్ గారి పేరుతో దుప్పట్లు ఇవ్వడానికి వచ్చారు. దైవం అని అందరు హృదయాల్లో కూడా ఉంటారు. చిన్నమ్మ గారు కుటుంబ సభ్యులు ప్రతి వాళ్ళు కూడా ఒక మంచి చెయ్యాలి, సమాజాన్ని నా వంతు చెయ్యాలి. ఈ చేసిందే మనకి లెక్క. మిగతా ఎన్ని రోజులున్నా మామూలు జీరోనే. ఏమైనా అంటే ఏం చదువుకున్నావేనంటే 20 సంవత్సరాలు చేశానంటే ఏం చేసావేనంటే ఏదో చేశారని. అదే కలెక్టరో బిహెచ్ఓ ఇవన్నీ అనగానే చాలా కష్టపడ్డావని ఉన్నారు. అట్లా విధంగా ధర్మాన్ని ఆచరిస్తూ మరి జిసిత సంతోషికి నేను మనస్ఫూర్తిగా ఆయుర్వేద గస్టేషన్ కలగాలి చేస్తున్నాను. గాంధీ శాంతి పీఠంలో ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఆటోల్లోని ప్రయాణికులను టార్గెట్ చేస్తూ దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను తెనాలి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వరుస దోపిడీలు చేసే 2 గ్యాంగులను అరెస్టు చేశారు. గుంటూరు ఎస్పీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దోపిడీ ముఠాను విలేకరుల ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం గుంటూరుకు చెందిన గ్యాంగ్ సభ్యులంతా చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవించేవారు. అయితే వీరంతా మద్యం సేవించే చోట స్నేహితులుగా మారి ఈజీగా డబ్బు సంపాదించాలని పక్కా స్కెచ్ వేస్తారు. ఒంటరిగా ఆటో కోసం ఎదురు చూస్తున్నారో వారిని టార్గెట్ చేసి గ్రూప్ సభ్యుల్లో కొందరు ఆ వ్యక్తితో మాటలు కలిపి ఎక్కడికి వెళుతున్నారో ఆరా తీస్తారు. వివరాలు తెలుసుకున్నాక గ్యాంగ్ సభ్యులు ఆటో వ్యక్తికి ఫోన్లో విషయాన్ని చెప్తారు. ఆటో వ్యక్తి వచ్చి షేర్ ఆటోని కేకలు వేయగానే తాము అటే వెడుతున్నాం, మీరు రండి అంటూ ఆ వ్యక్తిని కూడా ఎక్కించుకుని వెళ్ళి జనం లేని ప్రాంతంలో ఆ వ్యక్తి వద్ద దారి దోపిడీ చేస్తారు. ఇలా దోపిడీలకు పాల్పడుతున్న 2 గ్యాంగులను తెనాలి పోలీసులు అరెస్టు చేశారు. ఒక ముఠాలో 5 సభ్యులున్నారని, వీరిపై 15 కేసులున్నాయని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. అలాగే 2వ గ్యాంగ్పై కూడా 15 కేసులున్నాయని, 2 గ్యాంగులతో పాటు ప్రయాణికుల నుంచి దోచుకుంటున్న మరొక వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలియజేశారు. వీరి వద్ద ₹1,00,000 విలువైన బంగారు ఆభరణాలు, 50,000 నగదు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 2 గ్యాంగులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన తెనాలి 3 టౌన్ సిఐ రమేష్ బాబు, పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. మీడియా సమావేశంలో ఎస్పీతో పాటు తెనాలి డిఎస్పీ జనార్దన్ రావు ఉన్నారు. ఒక కొత్త ఎంఓ ఈ ఆటోలో ప్యాసింజర్స్ దగ్గర ఎక్స్టార్షన్ జరుగుతున్నట్టు మనకి ఇన్పుట్స్ వచ్చింది ఒక 2-3 టైమ్స్. సో దీనిట్లో మనకి సపరేట్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. గుంటూరులో కొంచెం మనం సపరేట్ టీం ఫామ్ చేసాము. టీం ఫామ్ చేసిన తర్వాత కొన్ని ఆగింది. తర్వాత మనకి సేమ్ గ్యాంగ్ తెనాలిలో చేస్తున్నట్టు ఇన్పుట్. సో దాని మేరకు ఎంఓని ఫస్ట్ చెప్పేస్తాను. ఇదన్నీ కూడా ఒక గ్యాంగ్. ఇప్పుడు వరకు మనం 2 గ్యాంగ్, తర్వాత ఒక ఇండివిజువల్ పర్సన్ని కూడా ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్ మోడస్ ఆపరండి ఎలాగా చేస్తారంటే, ఒక ఆటో తీసుకుంటారు, దాంట్లో 4 బయలుదేరుతారు. బయలుదేరినప్పుడు ఒకరు మాత్రం బస్ స్టాండ్ లేకపోతే అక్కడక్కడ బస్సుకి కానీ ఆటోకి కానీ నిలబడుతుంటారు కదా, ఆ ప్లేస్లో వెళ్ళేసి వాళ్ళతో పాటు మాట్లాడతారు. మాట్లాడినప్పుడు మీరు ఎక్కడ వెళ్తున్నారని చెప్పి అడుగుతారు. వాళ్ళు నేను మంగళగిరి వెళ్తున్నాను, తెనాలి వెళ్తానని చెప్పారంటే వీళ్ళు కాల్ చేసి చెప్తారన్నమాట. నేను అంటే వీళ్ళు పలానా వ్యక్తి అక్కడ వెళ్తున్నారంటే వీళ్ళు ఆల్రెడీ ఆటోలో ఇద్దరు ఉంటారు. ఆటోలో ఇద్దరు ఉండగా వీళ్ళు చెప్తారన్నమాట. అంటే
మీ తెనాలి వెళ్తుంది, మంగళగిరి వెళ్తుంది అని చెప్పి అరుస్తుంటారు. యాక్చువల్లీ అరుస్తున్నప్పుడు వీళ్ళు కూడా మంగళగిరియే తెనాలి వెళ్తారు కాబట్టి ఎక్కేస్తారు ఆటోలో. సో ఆటో డ్రైవర్ ఉంటారు, పక్కన ఒకరు కూర్చుంటారు, వెనక ఇద్దరు కూర్చుంటారు. ఈ వ్యక్తి 5వ వ్యక్తి 4వ వ్యక్తిగా ఆటోలో ఎక్కుతారు. తర్వాత కొన్ని దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఏమి వాళ్ళకి తెలుసు కదా, ఎక్కడ వెళ్ళాలని కూడా వాళ్ళకి తెలుసు. సో నైట్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ ఎవరు లేకుండా ప్రాంతానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర ఏముందో దాన్ని తీసుకొని వాళ్ళని కిందకి దిగించేసి వెళ్ళిపోతారు. ఇది ఒక ఎంఓ ఇది చేస్తున్నది. దీనిట్లో మనము ఒక గ్యాంగ్ని పట్టుకున్నాము. ఒక గ్యాంగ్ని పట్టుకున్న తర్వాత వాళ్ళ ద్వారానే ఇంకొక గ్యాంగ్ని కూడా ట్రేస్ చేయడం జరిగింది, సేమ్ ఎంఓతో పాటు. మళ్ళీ దీన్ని అంటే బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ అనదర్ సింగిల్ అఫెండర్ కూడా దీంట్లో ఐడెంటిఫై, అంటే ఒక ప్యాసింజర్ని ఎక్కించుకుంటారు, అదొక ప్లేస్లో ఆపేసి మళ్ళీ వాళ్ళ దగ్గర డబ్బులో నగలో ఉందంటే తీసుకొని వాళ్ళని కూడా కిందకి దిగించేసి సమ్ టైమ్స్ కొడతారంటే 2 దెబ్బ వేసేసి కిందకి దిగించేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది ఒక ఎంఓగా జరుగుతుంది. ఫస్ట్ గ్యాంగ్లో మనము ఇంపార్టెంట్ వ్యక్తి పాన్గంటి వెంకటేశ్వర అని చెప్పేసి ఒక వ్యక్తి, తర్వాత మనకి సుదర్శన్ రెడ్డి అని చెప్పేసి వీళ్ళిద్దరి పైన దాదాపు 15 కేసులు ఉన్నాయి. వీళ్ళందరూ ఏంటంటే థెఫ్ట్ కేసు అన్నమాట, వేరు కేసు ఏం లేదు వీళ్ళ పైన, థెఫ్ట్ కేసు. సో ఇప్పుడు మనము వీళ్ళు చేస్తున్న పని పైన ఎక్స్టార్షన్ కేసు పెట్టడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకు షేక్ కాజా అని చెప్పేసి ఆటో రెంట్కి తీసుకుంటారు, రెంట్కి తీసుకొని ఈ పనులు చేస్తుంటారు. ఇంకా ఇద్దరు కూడా క్రాంతి మడ్డూరి రమేష్ అని చెప్పి కూడా ఇద్దరు, టోటలీ 5 మంది ఫస్ట్ గ్యాంగ్లో అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో అదేవిధంగా ఈ టీమ్ 2 గురించి చెప్పిన తర్వాత వీళ్ళు ఎలా పని చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు అనేది కూడా చెప్తాను. టీమ్ 2 చేసామంటే శాంసన్ చెప్పేసి వాళ్ళే లీడ్ చేస్తుంటారు. దీంట్లో వాళ్ళపైన కూడా ఒక 15 కేసు ఉంది. తర్వాత రామారావు, వెంకటేష్, తర్వాత 18 వయసు తక్కువ ఉన్న జువనైల్ ఒకరు ఉన్నారు. దీంట్లో జువనైలే ఆటో డ్రైవర్, బాగా గట్టిగా ఆటో నడిపిస్తారు, వేగంగా నడిపిస్తారు. ఇలాగా ఒక గ్యాంగ్లో ఒక ఇంపార్టెంట్ ఆటో డ్రైవర్ ఉంటారు. ఇలాగ ఒక్కొక్కరికి ఒక రోల్ అన్నమాట. వీళ్ళందరూ కూడా పరిచయం ఒకరొకరికి ఎలాగంటే అందరూ ఒక ఏరియా అంటే ఒక ఏరియా కూడా కాదు. ఏటీ అగ్రగారం ఒకరు, వెంకటయ్యపాలెం ఒకడు, మన శ్రీనివాస్ నగర్, కొరటిపాడు, ఉజనగుంట్ల లాగా ఒక్కొక్క ఏరియా చెందిన వాళ్ళు, అందరూ ఒక ఏరియా కూడా కాదు. పరిచయం ఎలాగంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టీంలో చూసామంటే ఈ వెంకటేశ్వరరావు ఉంటారు, ఈ వ్యక్తికి కూరగాయల షాప్ ఉంది, ఇంకొకరికి కొబ్బరి షాప్ ఉంది, ఎవరికి మన క్రాంతికి, అందరు గుంటూరే, ఎవరు కూడా వేరెక్కడ లేదు. అందుకనే మెయిన్గా పెట్టడం జరిగింది. దీంట్లో ఆల్మోస్ట్ 9+1 10 మంది కూడా గుంటూరు, ఏటీ అగ్రగారము, శ్రీనివాస్ నగరు, కొరటిపాడు, ఎస్విఎన్ కాలనీ. సో ఈ ఏరియాలో అందరికి కూడా జాబ్ లేదన్నది కాదు, ఇప్పుడు మెయిన్ ప్రెస్ మీట్ పెట్టడానికి అనాలిసిస్ అది. అందరికి కూడా కొబ్బరి వ్యాపారాలు, లేకపోతే వెజిటబుల్ మార్కెట్లు, ఏదో ఒకటి ఉంది వాళ్ళకి యాక్చువల్లీ. అప్పుడు అబ్జర్వేషన్ చేసుకోవడము, పాసిబిలిటీ చూడడం అని చేసేసి ఇది చేస్తున్నారు. సో ప్రజలు అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు ఎనీ డౌట్ ఎవరిపైన ఉందంటే ఇమీడియట్గా 112 కాల్ చేయొచ్చు. అదేవిధంగా మన కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఉంది. ఏదైనా ఇంటిమేట్ చేసేయండి, ఇఫ్ పాసిబుల్ ఒక ఫోటో తీసి మన కంట్రోల్ రూమ్ నెంబర్లో వాట్సాప్ కూడా మీరు షేర్ చేయగలుగుతున్నారు కాబట్టి అది కూడా ఒకసారి షేర్ చేసేసారంటే మనం ఫర్దర్గా మేము అది ఫాలోఅప్ చేసుకుంటాం. వేమూరి యతీంద్రాచార్య, నేను సెయింట్ పీటర్స్ కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేస్తాను. నాకు రైస్ కోసమని మా కరస్పాండెంట్ గారు అమౌంట్ ఇచ్చాయండి. ఆ అమౌంట్ తీసుకొని నేను బస్టాండ్ ఎదురుగా, వంతెన ఎదురుగా ఉన్నటువంటి ఆటో స్టాండ్ దగ్గర ఆగాను సార్. ఆ ఆటో స్టాండ్ దగ్గర ఆగితే మా ఊరు ఆటోలు వస్తాయేమన్నా చూస్తే చిన్న ఆటో ఒకటి వచ్చిందండి. ఆ చిన్న ఆటోలో వెనకమాల 2 ఉన్నారు, డ్రైవర్ పక్కన ఒక అతను ఉన్నాడు సార్. ఎక్కడికంటేను మున్నంగా అన్నానండి. ఎక్కువని అన్నారు సార్. నేను ఎక్కనగానే ఎక్కాను సార్. ఎక్కి ఏంటిది బాడీ ఆటోనా అన్నానండి. అన్నారండి. విఎస్ఆర్ కాలేజీ దాటిన తర్వాత కటివారానికి మధ్యలో నా బ్యాగులో డబ్బులు, నా జేబులో డబ్బులు మొత్తం లాక్కొని బ్యాగుని, తర్వాత గోతాలు ఉన్నాయండి, ఒక ఎంటీ గోతాలు ఉన్నాయి, వాటిని తీసుకుని ఇసిరేసారండి. నన్ను ఫుట్పాత్ మీదకి ఇసిరేసారు. ఇక అభిన్న స్పీడ్గా వెళ్ళిపోయారు. ఇక చూసుకుంటే డబ్బులు పైసలు లేవండి. ఇక బాధ వేసింది సార్. ఇక ఎవరితో చెప్పను కూడా చెప్పలేదు. ఇక ఈరోజు మార్నింగ్ ఈనాడు పేపర్ వాళ్ళు సార్ 32,000 సార్ ఈనాడు పేపర్లో వేశారు సార్. దొంగలు దొరికారని అంటే వచ్చి 2 టౌన్కి వచ్చి కంప్లైంట్ ఇద్దామంటే 3 టౌన్లో ఉన్నారు, అక్కడికి వెళ్ళమన్నారు సార్. 3 టౌన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అక్కడ జయకర్క సారు వీళ్ళందరూ కలిసి కంప్లైంట్ రాసి ఈరోజు ఇక్కడికి రమ్మన్నారు.
తెనాలి పరిసర ప్రాంతాలతో పాటు పలు ప్రాంతాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన వార్తలను ఇప్పుడు స్పీడ్ న్యూస్ లో చూద్దాం. పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ఉత్తమ పంచాయతీ అవార్డులు పొందేలా పంచాయతీ సచివాలయ అధికారులు సర్పంచుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ నెల 10 నుంచి 12 వరకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ దీప్తి తెలిపారు. రెండవ రోజు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈఓపీఆర్డీ వైవీడీ ప్రసాద్, పాలనాధికారి శ్రీనివాసరావు, పలువురు పంచాయతీ సచివాలయాల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెనాలిలో వివిధ సేవా సంస్థలు స్థాపించి సేవా కార్యక్రమాలు అందిస్తున్న సామాజిక సేవకుడు తన్నీరు శివశంకర్ సేవాభూషణ్ పురస్కారం అందుకున్నారు. మంగళవారం కాకినాడలో జరిగిన కార్యక్రమంలో పురస్కారం అందుకున్నట్లు ఆయన తెలిపారు. కాకినాడ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఆయన సేవలను గుర్తించి పురస్కారానికి ఎంపిక చేసింది. ఫౌండేషన్ వ్యవస్థాపకులు బోడపాటి దాసు, ప్రధాన నాయుడు తదితరులు చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. తెనాలి మండల పరిధిలోని ఎరుకులపూడిలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. మండల వ్యవసాయాధికారి జి ప్రేమ్ సాగర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గుంటూరు లాంఫామ్ శాస్త్రవేత్త డాక్టర్ రత్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జొన్న, మొక్కజొన్న పంటల యాజమాన్య పద్ధతులను ఆయన రైతులకు వివరించారు. సేంద్రియ ఎరువుల ప్రాముఖ్యతను తెలియజేశారు. ధాన్యం కొనుగోలు రైతు సేవా కేంద్రాల ద్వారా జరుగుతున్నాయని మండల వ్యవసాయాధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎరుకులపూడి సర్పంచ్ పసిపిల్లటి సామ్రాజ్యం, స్థానిక విఏఓ పి మణిదీపిక, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది శ్రీనివాస్, విజయలక్ష్మి, రమణ, రత్నకుమారి, రైతులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆటో ప్రయాణికులు టార్గెట్ చేస్తూ దోపిడీలకు పాల్పడుతున్న నిందితులను అరెస్టు చేసిన తెనాలి 3 టౌన్ పోలీసులు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశం, నిందితుల వివరాలు తెలియజేసిన ఎస్పీ సతీష్ కుమార్. పారిశుద్ధ్య నిర్వహణలో పటిష్టమైన చర్యలు తీసుకున్నామన్న చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. సైడ్ కాల్వల్లోనూ రోడ్ల మీద వ్యర్థాలను వేస్తే ఉపేక్షించేది లేదంటూ వెల్లడి. ప్రతి వార్డులో సామూహిక పారిశుద్ధ్య కార్యక్రమాలు విస్తృతం చేసిన పురపాలక సంఘం. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్నట్లుగా తెనాలిలో ధాన్యం అమ్మకాల పరిస్థితి ఇది. తేమ శాతం పేరిట కొర్రీలతో అన్నదాతల ఆవేదన, రోడ్లపైన ధాన్యపు రాశులతో ఎదురుచూపులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.